చేయవలసిన 7 పనులు. ప్రతిరోజు మనమంతా క్రైస్తవులైన వారు, సేవకులైన వారు కానీ ప్రభువు నమ్మిన మనందరం కూడా ప్రతిరోజు 7 పనులు చేయమని బైబిల్ చెప్తుంది. ఇంకా చాలా ఉన్నాయి కానీ 7 ప్రాముఖ్యమైనవి చెప్తున్నాను. చూడండి, నేను ఇది చెప్పకముందుగా ప్రతిరోజు కూడా దేవుడు మనకు సహాయం చేయాలి, దేవుడే మనల్ని బలపరచాలి, ప్రతిరోజు దేవుని కాపుదల మనకు ఉండాలి, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దేవుడేమో ప్రతిరోజు మనకు సహాయం చేయాలా, మనమేమో అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు, మనకి ఇష్టం వచ్చినప్పుడు చర్చికి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం. ఇది ఎక్కడ న్యాయం? అదే దేవుడు అంటాడు ప్రతిరోజు 7 పనులు. ఆలస్యం లేకుండా నేను చెప్తాను 7 పనులు, మీరు నోట్ చేసుకోండి. చూడండి, మొట్టమొదటిగా లేఖనాల్లో మనం చూస్తే లూకా సువార్త 9:23 ఏముంటుందంటే, ప్రతిరోజు ఎవడైనాను నన్ను వెంబడింపగోరినట్లయితే ప్రతిరోజు అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని అంటాం. తన ప్రాణమును రక్షించుకున్నవాడు వాడు దాన్ని పోగొట్టుకుని, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. ఒకడు లోకమునంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే తన ప్రాణం వల్ల తనకేంటి లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి అని మత్తయి లూకా సువార్త 9:23. ఒకవేళ యేసు ప్రభు కోసం నేను సిలువను ఎత్తుకుని వెంబడించాలి. వినండి కొంచెం, సిలువ అంటే బ్రాకెట్ శ్రమలను పెట్టుకోండి. యేసు ప్రభు నమ్మినందుకు మొట్టమొదటిగా ఎవరికైనా పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అది నేను సొంతంగా నేను చెప్పట్లా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:30 ఉంటుందన్నమాట. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు కానీ ఆయన పక్షంగా శ్రమలు అనుభవించుటయు మీకు అనుగ్రహించబడదు. శ్రమ, ఈ శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే, మనం నిజమైన విశ్వాసం కలిగిన వాళ్ళమా, నిజమైన భక్తులమా, నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నామా లేదా? ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. 1 యోహాను రాసిన పత్రిక 5:20 ఉంది ఈ మాట. ఎవరైనా యేసు ప్రభు దేవుడు కాడని ఎవరనంటే ఈ చూపించండి. 1 యోహాను రాసిన పత్రిక 5:20 ఉంటుందన్నమాట. ఆయన నిజమైన దేవుడు, రియల్ గాడ్. కనుక మనము నిజమైన క్రైస్తవులమా? నిజంగా మనకు విశ్వాసం దేవుని మీద ఉందా? నిజంగా ఆయన కోసం రాకడ కొరకు సిద్ధంగా ఉంటామా? అంతవరకు సహించగలమా? అంతవరకు ఆయన శిష్యులుగా, బిడ్డలుగా, సేవకులుగా ఉండగలమా లేదని కొన్ని పరీక్షలు, శ్రమలు పెడతాడు. ప్రభువు అనుమతిస్తాడు. ఈ శ్రమల ద్వారా మనం ఏం చేయాలి అంటే, ఆ శ్రమలు ఉన్నా ఆ శ్రమలే ఒక సిలువలాగా భావించి శ్రమలతోనే యేసు ప్రభుని ఏం చేయాలి? వెంబడించాలి. ప్రార్థనకి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, దేవుని మహింపరుస్తూనే ఉండాలి. అది శ్రమను చూసి ఎప్పుడు భయపడకూడదు, శ్రమలతో పొంగిపోవద్దు. శ్రమలను ఎదిరించినోడే నిజం క్రైస్తవుడు. పౌరుషంగా ఉండాలి, రోషంగా ఉండాలి. శ్రమలే నిన్ను చూసి బెదిరి పారిపోవాలి. ఆమె సైతనుడు, అపవాది, ఆ శ్రమలు పెట్టేవాడు, వాడు బెదిరిపోవాలి. ఎందుకంటే మనం నిజంగా చెప్తున్నా, నిజమైన క్రైస్తవుడు శ్రమలు పొంది శ్రమల ద్వారానే ఎక్కువ ఆశ్రయించబడతాడు. ఆమె చాలామంది అర్థం కాదు. శ్రమ ఎందుకు వచ్చిందంటే, ఆ శ్రమ ద్వారా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, సైతన్యం చిత్తు చేస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. అయితే ఆ శ్రమల్లో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలంతే. కనుక ప్రతిరోజు మనము అనుదినము ఏదో ఒక శ్రమ, మానసిక శ్రమో, శరీర శ్రమో, మనుషుల శ్రమో, కుటుంబంలో శ్రమో, పిల్లల ద్వారా శ్రమలో, రకరకాల ఏదో ఒక శ్రమ. ఈరోజు నాకు ఏ శ్రమ లేదు అనుకునేవాళ్ళు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి లేడు. అయినాను ఆ శ్రమ ఉందని ఎవరు కూడా వారు పనులు, బాధ్యతలు మానుకోరు. ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు పరిపాలిస్తారు. ప్రతిపక్షాలు వారు ఎంత తిట్టినా, ఎంత విమర్శించినా, ఎంత రాక్షస ఆనందం పొందినా
వీళ్ళు బెదరరు, సిగ్గుపడరు. వాళ్ళని ఎట్ట జయించాలి, వాళ్ళ మొహం మీద తన్నట్టు ఎలా పరిపాలన చేయాలని గవర్నమెంట్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు అనుకుంటారు. మళ్ళీ మనం ఎలా గెలవాలని వీళ్ళు అనుకుంటారు. ఒకరినొకరు ఎన్ని అనుకున్నా సరే, ఎన్ని బాధలు అవంతరాలు, ఎన్ని దెబ్బలాట్లు కొట్లాట్లు వచ్చినా సరే పార్టీల కోసం ఎంతో పోరాడుతూ ఉంటారు. అలాగే కుటుంబం కోసం ఇలా యేసు ప్రభు కొరకు కూడా మనం కూడా ఎన్ని శ్రమలైనా సరే అది సిలువుగా భావించి యేసు ప్రభు సిలువు మోసే డాక్టర్లు నాదేముంది శ్రమ, ఏ పాపం ఎరగని పాడతాం కదా పాట, చెప్పండి. ఏ పాపం ఎరగని యేసు ప్రభువే అన్ని శ్రమ, నేను పాపిని. ఆ కుడివైపున ఉన్న దొంగ అంటాడు, ఇదిగో మనకైతే ఈ శిక్ష న్యాయమే మన చేసిన తప్పును బట్టి. ఇదిగో ఈయనకైతే ఈ యొక్క శిక్ష అమానుష్యం, అన్యాయం అని పశ్చాత్తాపడతాడు. ఎడమవైపున దొంగోడు మూర్ఖుడు అర్థం చేసుకోక, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను రక్షించుకో. మమ్మల్ని కూడా చాలామంది తెలియని వాళ్ళు ఇలాగే అంటారు, యేసు ప్రభు నిజంగా దేవుడైతే అంటారు. తెలియదు అలాంటి వాళ్ళ కోసం యేసు ప్రభు ఏం పట్టించుకోవాలి, వాక్కుంటారులన్నీ పట్టించుకోలేదు. కనుక ఇక్కడ నా విషయం ఏంటి, చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ డైలీ ఎవ్రీడే ప్రతిరోజు మనము ఈ సిలువ అనుభవాన్ని గుండా వెళ్ళాలి. యేసు ప్రభు దగ్గర ప్రార్థన, ఎవరు కష్టం వచ్చినా ప్రార్థన మానవద్దు, బైబిల్ మానవద్దు, కుటుంబ ప్రార్థన మానవద్దు, పాట పాడటం చూడడానికి వద్దాం, డైలీ సిలువెత్తుకోవాలంటండి. రెండోది ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఏం చేయాలి చెప్పండి. కీర్తనలో 88:9 ఉంది. కీర్తన త్వరగా చెప్పేస్తాను, రాసుకోండి. కీర్తనలో 88:9 ఏముందంటే ప్రార్థన కూడా ప్రతిరోజు చేయాలి, అనుదినం. చదువుతాను చూడండి. బాధ చేత నా కన్ను క్షీణించున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెడుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. బాధలు 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 అవును, మనిషికి బాధలు కలుగుతాయి. ఈ బాధలు కలిగినప్పుడు ఏం చేస్తారంట, కన్నులు క్షీణించిపోయే బాధలు మొరపెడుతున్నాడు, చేతులు దేవుని వైపే చూపిస్తున్నాడు. ఎంత ధన్యత అండి. ప్రతిరోజు మనం దానియేలు ప్రార్థన చేయకూడదని శాసనం రాయబడ్డా, దానియేలు గ్రంథం 6:10 ఉంటుంది ఈ మాట. ఇట్టి శాసనం రాయబడిన తెలిసి కూడా దానియేలు ఏం చేశాడంట, అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి సింహానుభవంలో నుండి బయటకు వచ్చి రాజుల చేత పూజించబడ్డాడు, గౌరవించబడ్డాడు, దేశానికి ఒక నాయకుడు అయిపోయాడు. ప్రార్థనకు ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వచ్చినా జయించి ప్రార్థన చేసుకుంటూనే ఉందుముగాక. ప్రార్థన ప్రార్థన క్యాలెండర్ ముందు నుంచుని కాసేపు చేయమాకండి, 1 నిమిషం కింద కూర్చోండి, కాసేపు టైం తీసుకోండి, కనీసం 1 అరగంట అన్న ప్రార్థన గడపాలి. ప్రార్థన చేయండి ప్రతిరోజు. మూడవదిగా ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి. ఇది ఎక్కడుంది? అపోస్తుల కార్యం 17:10 నుండి 12 వరకు చూస్తే బెరయలో ఉన్నటువంటి క్రైస్తవులంట పౌలు గారు చెప్తున్న వచనాలు, అంటే పాస్టర్ గారు నేను చెప్పే మాటలు అసలు నేను చెప్పేది కరెక్ట్గా ఉందా లేదని మీరు ఇంటికి వెళ్ళి లేకపోతే చర్చిలోకి వచ్చి ఏం చేయాలి, పరిశీలన చేసుకోవాలి. ఆమేన్. అంటే లేఖనాల మీద ఒక పరిశీలన ఎప్పుడు చేయాలంట? ప్రతిరోజు. ప్రతిరోజు ఎవరైతే వాక్యాన్ని స్టడీ చేస్తారో, లేఖనాలు పరిశీలన చేసుకుంటారో, అలాంటి వారు అతడు నీటి కాలువల యోరను నాటబడితే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అని ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. 1వ కీర్తన 3-4 వచనాల నుండి ఈ మాట ఉంది. మొదటి కీర్తన ఇది కంఠత వాక్యం అనమాట కీర్తన. కనుక ప్రతిరోజు చేయవలసిన మొదటగా సిలువు ఎత్తుకుని ఆయన వెంబడించాలి, శ్రమలైన వెంబడించాలి. రెండవదిగా ప్రార్థించాలి. మూడవదిగా లేఖనాలని పరిశీలన చేసుకోవాలి, అంటే బైబిల్ చదవాలి, వినాలి, ధ్యానించాలి. 4వదిగా చూస్తే మనము పొందినటువంటి రక్షణ గురించి సాక్ష్యం చెప్పాలి, ఇతరులకు ప్రకటన చేయాలి. ఏ విధంగానైనా ఇది ఈ విషయాలు ఎక్కడ మనం చూస్తామంటే, మనము అపోస్తల కార్యం గ్రంథం 5:41 42 చూస్తాం.
ఇంకా అపోస్తుల కార్యం 17 అధ్యాయం 16, 17 కూడా చూస్తాం. సాక్ష్యం వాక్యానుసారంగా మనం ఎలా పొందామో రక్షణ, యేసు ప్రభులో మనం కనుగొన్న సత్యం ఏంటో, ఆయనలో ఉన్న మంచి ఏంటో, పవిత్రత ఏంటో మనం ఇతరులకు ప్రకటిస్తూ ఉండాలి, సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక 5వది ఏంటంటే కూడుకోవాలి, కలిసి కూడుకోవాలి. అపోస్తుల కార్యం 2:46 నుండి ఉంటుంది. అపోస్తుల కార్యం 2 అధ్యాయం 46లో మీరు చదువుకోవచ్చు. 5వ విషయం ఏంటంటే కలుసుకోవాలి. ఆ రాకడ దినం సమీపించగలదుగా మనం కూడుకొని మానకూడదు. ఇక్కడేముందంటే అపోస్తుల 2:46 మీ అందరి కోసం చదువుతాను, చూసుకోండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారమును పుచ్చుకొని చుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు. మనం ఎప్పుడైతే అనుదినము దేవుని సన్నిధిలో ఆసక్తిగా కూడుకుంటామో, రొట్టె విరుస్తూ ప్రార్థన చేస్తూ, ప్రజలందరూ అబ్బా మన కోసం, మన దేశం కొరకు, అందరి కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు వీరు అని మనం చూసేవారికి దయ పొందేలాగా, దయ పుట్టేలాగా మన భక్తి జీవితం ఉండునుగాక. కూడుకోవాలని, కలుసుకోవాలి. ఇక 6వది ఏంటంటే చూడండి, 6వది చెప్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 3 అధ్యాయం 13 నుండి 15 వరకు చెప్తున్నాను. 6వ విషయం ఏంటంటే ప్రతిరోజు మనం చేసే పని. ఇక్కడ ఏముందంటే హెబ్రీ పత్రిక 3 అధ్యాయం 13 నుండి 15, నేడు మీరు ఆయన శబ్దమును విడిని ఎడల కోపం పుట్టించు నప్పటి వల్ల మీ హృదయములను కఠిన పరచుకున్నాడని చెప్పాను. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి అనండి. ప్రతిదినము మనం ఏం చేయాలంట? బుద్ధి చెప్పుకోవాలంట. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఎవరైనా ఒకవేళ సంఘ క్రమాలు పాటించకపోయినా, దేవుని దైవికమైన పద్ధతులను తప్పుకున్నా వాళ్ళని ఏం చేయాలి? మనము బుద్ధి చెప్పాలి. చూడండి, మనం పిల్లలు బాగుపడాలని కదా బుద్ధి చెప్తాం. అలాగే ఒకళ్ళు మేలు కోరిన తోటి విశ్వాసులను మేలు కోరితే వాళ్ళని ఏం చేయాలంటే బుద్ధి చెప్పాలి. వాక్యం చేత బుద్ధి చెప్పాలి. ఇదిగో అలా ఇలా ఉండాలి, తప్పు కదా. ప్రార్థన మానొచ్చా? ప్రార్థన చేస్తే, ప్రార్థన మానేస్తే పాపం చేసినట్టే కదా. సంఘ క్రమాలను నువ్వు పాటించకపోతే అక్రమం చేసినట్టే. అక్రమం చేయవాలని మీరెవరో నేను ఎరగనంటున్నాడు యేసుప్రభువు వారు. ఇట్లా కొన్ని మాటలు తీసుకుని బుద్ధి వచ్చే విధంగా వాక్యంతోనే చెప్పాలి. ప్రతిరోజు చేయాలి పని. ఇక 7వది ఏంటంటే చూడండి, కీర్తనలు 145:2. కీర్తనలు 145:2 అక్కడేముందంటే అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును, చెప్పండి, నీ నామమును స్తుతించెదను. స్తుతించెదను, స్తోత్రించెదను. 95వ కీర్తన 2:3 వచ్చినది కూడా ఏముందంటే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తూ అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. పాటల ద్వారా కూడా దేవుని మహిమను కనపరచండి. దేవుని గొప్పతనాన్ని వివరించండి. పాటలు, చాలామంది పాటలు విని కూడా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు పాటలు విని కూడా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని మనం పాట ఎలా ఉండాలంటే శృతి ఉండాలి. శృతితో పాడాలి. ఎలా పాడాలి? శృతితో పాడాలి. శృతి అది ఎలాగో నేను తర్వాత చెప్తాను. శృతి ఉండాలి. కనుక మన పాటలు దేవుని మహిమార్థంగా ఉండాలి. వాళ్ళకి ఇనసొంపుగా ఉండాలి. దాన్ని ఇనసొంపు ఉండాలంటే శృతి పట్టాలి. శృతిగా అది ఎలాగో చెప్తాను. కనుక నేను చెప్పిన 7 విషయాలు మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. చూడండి,
క్రైస్తవుడా, దేవుని సేవకుడా, మనందరం ఎవరైనా సరే దేవుని నమ్మిన పిల్లలందరికీ చెప్తున్నాం. నాకు నేను చెప్పుకుంటున్నా, మీకు నేను చెప్పు, మనందరికీ బైబిల్ చెప్పేది ఏంటంటే 7 పనులు ప్రతిరోజు చేద్దాం. ఒకటి చెప్పండి, సిలువను ఎత్తుకుని రమ్మని. అంటే శ్రమలైనా ఉత్సాహంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఆనందం కాదు, శ్రమలే నన్ను ఏం చేయాలి, లెక్క చేయకుండా వెళ్ళిపోవాలి యేసు ప్రభువులో ప్రార్థన ఉంది. రెండవది ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, శ్రమలను లెక్క చేయకూడదు, ప్రార్థన చేయటం మానకూడదు. ఇక మూడవది ఏంటంటే బైబిల్ చదువుకోండి, వినండి, ధ్యానించండి చక్కగా. ఇక నాలుగోది ఏంటి చెప్పండి, అంటే సాక్ష్యం చెప్పండి, ఇతరులకు తెలియజేయండి. అంటే లేఖనాధారంగా నీ రక్షణ గురించి వివరించండి అందరికీ. అసలు ఎందుకు నమ్ముకున్నామో ఏంటది యేసు ప్రభు గురించి కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఇవ్వండి. ఇక ఐదవదిగా ఏంటి, కలుసుకోవటం, కూడుకోవటం, సమాజంగా కూడుకోవటం మానకూడదు, ఆరవదిగా ఇతరులకు ఎవరైనా తోటి క్రైస్తవులు ఎవరైనా డిసిప్లిన్ లేకుండా ప్రవర్తిస్తున్నా చెప్పండి, వాక్యానుసారంగా చెప్పండి. ఏదో కక్షతోనో ఏదో మనం వాళ్ళకంటే గొప్పవడం అన్నట్టు చెప్పకూడదు, వాక్యంతో బుద్ధి చెప్పాలి. ఏడవదిగా ఏం చెప్పాలండి, దేవుణ్ణి స్తుతించాలి, ఎప్పుడు సంతోషమైన పాటలో